సార్ తిరుపతి నుంచి వచ్చారు. చాలా ప్రధానమైన అంశం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. తిరుపతిలో ముంతాజ్ హోటల్ ఒబెరాయ్ గ్రూపుకు సంబంధించి ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతోందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి హిందూ ధార్మిక సంఘాల దగ్గర నుంచి ఎల్లో మీడియా దగ్గర నుంచి అక్కడేదో స్పా సెంటర్లు, తర్వాత డ్యాన్సులు, ఈ ఏవో రాబోతున్నాయి, మద్యం, మాంసం, అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం చెంతన ఇది రావడం పైన చాలా రకాలుగా ఈరోజు నేను చూపిస్తున్నా. అలిపిరి వద్ద స్పా సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అయిపోయిందా, అది TV5 వాళ్ళు పెట్టింది. ముంతాజ్ గో బ్యాక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంత దారుణంగా పెట్టిన వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే ఒబెరాయ్కి తొలగిన అడ్డంకులు, ముంతాజ్ అనే పేరు కూడా రాయలేదు ఇక్కడ, ఒబెరాయ్కి తొలగిన అడ్డంకులని చాలా నీట్గా రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లన్నీ ఇచ్చేశారట. సేమ్ అవే స్పాలు నడుస్తాయి, అదే మద్యం పోస్తారు, అదే మాంసం విక్రయిస్తారు, అవే డాన్సులు అక్కడ జరుగుతాయి. ఇప్పుడు మాత్రం పవిత్రత వచ్చేసింది. ఏది ఆ హోటల్కి పవిత్రత వచ్చింది, భక్తులకి పవిత్రత వచ్చింది, ఎవరి మనోభావాలు ఇప్పుడు దెబ్బతినట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అన్నీ మారిపోతాయా? సార్ ఇక్కడ బేసిక్గా తిరుపతి దేవస్థానం సున్నితమైనటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థ, భక్తుల విశ్వాసాల ప్రాతిపదిక నడిచే వ్యవస్థ. కాబట్టి తిరుమలలో జరిగే ఘటనలు లేదా తిరుపతిలో జరిగే ఘటనలు వాటిని తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకోవడం, దానివల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఆ హోటల్ పర్మిషన్ ఇచ్చారంటే మనం అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఆ రోజు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఒక హోటల్ అక్కడికి వచ్చింది, ఇప్పుడు ఎక్కడ తిరుపతిలో ఎక్కడో 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది హోటల్, ఆడపోయి ఫోటో తీసుకోవడం, నేరుగా శ్రీవారి ఆలయాన్ని చూపించడం, మొత్తం శ్రీవారి ఆలయాన్ని కట్టేస్తున్నట్టు దుష్ప్రచారం చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజులు అదే పని చేసినారు. ఎక్కడేం జరిగినా దానికి శ్రీవారాలను అంటగట్టేసి, అంటే తమ అవసరాల కోసం టీటీడీని వాడుకోవడం మంచిది కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు తెలుసు, నాకు తెలుసు, అలిపిరి దగ్గర నుంచి చెక్ పోస్ట్ అయితే వెళ్ళిదంటారు, అక్కడి నుంచే తిరుమల ప్రారంభం అవుతుంది. దానికి ముందంతా తిరుపతిలో అన్ని చోట్ల ఉన్నట్టే ఉంటాయి. అది మద్యం కావచ్చు, మాంసం కావచ్చు, ఏదైనా కావచ్చు. తిరుపతి అనేది అన్నీ ఉంటాయి. వద్దనుకుంటే నిషేధించాలి. తిరుమల ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి ఉండదు. తిరుమల అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి ఉండదు. అక్కడ దానికి సంబంధం లేని ప్లేసుల్లో ఏం కట్టినా జగన్మోహన్ రెడ్డి ఉంటే దాన్ని నేరుగా తిరుమలలో ఉన్న రూల్స్ అన్ని దీనికి అట్టగడేస్తారు. తిరుపతిలో హోటల్ పెట్టారనుకోండి, ఎంత దూరం ఉంటుంది సార్ ముంతాజ్? సంబంధం లేదు, తిరుమలకి దానికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేని మనకు జూ పార్క్ రోడ్ అది. ఆ రోడ్లో టాటా ఇది వచ్చింది, ఏది క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, మంచి ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, అద్భుతమైన ఇన్స్టిట్యూట్ పేద ప్రజలకు ఉపయోగపడతా ఉంది. కానీ ఆ రూట్ ఇది జూ పార్క్ రూట్ అని చెప్తున్నాం కదా, సైన్స్ సెంటర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా గతంలో ఏం చేశారంటే అలిపిరి టోల్ గేట్ నుంచి ప్రారంభమయ్యే నిబంధనలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి మనకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఏం జరిగినా నేరుగా తిరుమల కట్టి తిరుమల రూల్స్ అన్ని దీనికి అప్లై చేసి మొత్తం జగన్ అపవిత్రం చేసేస్తాడని చెప్పడం. ఆ రోజు తప్పు చేశారని ఒప్పుకోండి. ఈరోజు కనీసం అది పాయింట్ ఏంటంటే నేను అందుకే చెప్తాను, వాళ్ళు చేసిన తప్పు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు మీ తప్పుడు ప్రచారం చేస్తే మీ అవసరం సింపుల్ గా చాలా పవిత్రత అంటగా ఆపాదించేస్తారు. పవిత్రత అంటే ఏంటి? రూల్స్ అగైనిస్ట్ అని పవిత్రత అంటగట్టచ్చు. మీరు అలిపిరి నుంచి రూల్స్ మాట్లాడండి. కానీ టీటీడీ చైర్మన్ వద్దంటున్నారు, ఇవ్వద్దని పర్మిషన్ వద్దనేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. మీరు ప్రభుత్వం మీదే కదా, అవును, భాగస్వాములు ఉంటారు కదా. చంద్రబాబు నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ స్వాగతించడం లేదు. ఇక్కడ మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే వీళ్ళే ఒకప్పుడు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ అందులో తగులుకుంటారు. యాక్చువల్ గా చంద్రబాబు గారు ఏమన్నారు మొన్న అలిపిరి ఈ తొక్కిసలాట ఘటనలో, చాలా మంది భక్తులు కింద టోకన్స్ వద్దంటున్నారు. శ్రీవారి ఆలయం ఉన్నటువంటి ఆ క్యూ లైన్ లోనే ఒక రోజైనా ఉండమని దేవుని అనుకున్నారు. ఆయన ఏమంటాడు చైర్మన్, 1 hour లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుని చేస్తానంటాడు. అంటే రివర్స్ ఇంకో పక్క టీటీడీ ఏమంటా ఉంది, శ్రీవారి ట్రస్ట్ బాగా నడుపుదా ఉంటుంది. ఆయన నా మొదటి సంతకమే, అసలు మొదటి సంతకం టీటీడీ చైర్మన్ పెట్టడు. రైట్ సార్, రైట్. సమయం మించిపోయింది సార్, సారీ. పాయింట్ 30 seconds తిరుపతిలో నెంబర్ ఆఫ్ లిక్కర్ షాప్స్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఆల్మోస్ట్ 200 దాకా, 280 వరకు వెళ్ళిపోయి, 280 ఒక సబ్జెక్ట్ 280 ఇన్ని వైన్ షాపులు పెట్టారు కదా. ఆ సమయంలో వీళ్ళకి గుర్తు రాలేదా? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. తిరుపతిలో మీరు వైన్ షాపులు పెట్టి, తిరుపతిలో మీరు డాన్సులు మొన్న ప్రోగ్రాంలు చేపించి ఇంత దారుణంగా మీరు తిరుపతి ప్రతిష్టని, తిరుపతి లడ్డు పేరుతోటి మీరు తిరుపతి ప్రతిష్ట చేసి, అప్పుడు మీకు తిరుపతి ప్రతిష్ట గుర్తు రాలేదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తాను.